అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదే తండ్రి, గతించిన సంవత్సరాన్నంతా కాచి కాపాడి నూతన సంవత్సరంలో మమ్మల్ని అందరినీ ప్రవేశింపచేసి, ఇదిగో నాయన ఈరోజు ఉదయకాల ప్రార్థన అంతా కూడా నాయన మీకు మహిమార్థంగా మాకు దీవెనకరంగా చేసామని నాయన మేము నమ్ముతున్నాం తండ్రి. ఇదిగో నాయన మళ్ళీ ఈ రాత్రికాలం మరొకసారి మీ ఆత్మ సంబంధమైన జ్ఞానములో మేము ఆనందించడానికి ఇక్కడ సిద్ధపడ్డాం తండ్రి. ఇదిగో నాయన ఈ సంవత్సరం కూడా నాయన ప్రతి విషయంలో నీ పిల్లలంగా నా తండ్రి నీకు ఎటువంటి అపకీర్తి కలగని భక్తి జీవితం మేము కలిగి ఉండటానికి ఎన్నో మరి లోతైన జ్ఞానమైన సంగతులు నీ లేఖనాల్లో నువ్వు భద్రపరిచావు తండ్రి. వాటిని కూడా మేము పరిశోధించి ఇంకా ఎక్కువగా నీ మాటలు తెలుసుకోవటానికి, నీ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మాకు కావలసిన ఆయుష్ ఆరోగ్యము ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన ఈ సందర్భంగా సంతోషంగా ఈ కేక్ కట్ చేస్తుండగా తండ్రి, మా బ్రతుకులు మా జీవితాలు అన్నీ కూడా నీ సన్నిధిలో సంతోషంగా ఈ సంవత్సరం అంతా కొనసాగుతూ భక్తిలో నేను అప్రమత్తంగా ఉంటూ తండ్రి నీ కొరకు మేమందరము బ్రతికి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే ధన్యకరమైన స్థితి మీ అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనవరాలు రండి అమ్మా, క్లాస్ కొట్టండి. ఎంతమంది ఉన్నారు ఇవాళ? ఒకళ్ళే వచ్చారా? ఇద్దరు వచ్చారా? మరి రేపు స్కూల్కి వెళ్ళరా పిల్లలు? పెద్ద పిల్ల వచ్చిందా? రండి, మీ తాతగారు కట్ చేస్తున్నారు, మీరు రావద్దు. ఎలాగా రావనిదా? మీ తాతగారు మీ పెడతారు, తీసుకోండి. రండి ఫస్ట్ అక్కలుగా, మరి వాళ్ళ మనవరాలుగా, తర్వాత నువ్వు మనవరాలు రా వాళ్ళు ముగ్గురు వస్తారు తర్వాత కృష్ణవాళ్ళ పిల్లలు మా సత్య 2 లైన్లో నుంచండి. వాళ్ళకి ఇచ్చండి, తీసుకెళ్ళి తర్వాత ఇద్దాం పెద్ద మొక్క. ప్లేస్లో దగ్గర టిఫిన్ ప్లేట్లు కావాల్సింది మర్చిపోయి తప్పండి. వర్షాకి దీంట్లో పెడదాం, కింద పడుతుంది. వర్షానికి దీంట్లో అరే ఇలా అమ్మకిచ్చేసారా? వర్షం వాళ్ళు అమ్మకిచ్చేసారు. వర్షం నువ్వు వెళ్ళిపో, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి. పెద్దవాళ్ళు కూడా అయితే తలముక్క తీసుకుని వెళ్ళిపోవచ్చు. పెద్దవాళ్ళు కూడా తీసుకో. ఏ లేకుండా ఒకసారి రా, సప్లై చేసేస్తాం కాదు సార్. అలాగే నేను